స్తోత్రం పరిశుద్ధ యేసు ప్రభా మీకు వందనాలు తండ్రి. అబ్రహాం ఇసాక్ యాకోబు దేవా మీకు వందనాలు తండ్రి. దయగల రాజా మీకు వందనాలు తండ్రి. దేవ ఆకాశం మీ సింహాసనం, భూలోకం మీ పాదపీఠం. మీ పాదాల దగ్గర నుంచి నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను తండ్రి. దేవా యేసు ప్రభా మీ ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకున్న తండ్రి యేసు ప్రభా. మరి దేవా ఆది అందు వాక్యమును, వాక్యం దేవుడై ఉండును నా తండ్రి. వాక్యం రూపంలో మీరు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. దేవా మీ ప్రతి బిడ్డకి ప్రతి సమస్య నుంచి విడుదల కలిగించండి. అప్పుల బాధల్లో దేవా ఎంతమంది ఉన్నారో నా తండ్రి యేసు ప్రభా. మరి వాళ్ళకున్న సమస్యలను తీర్చివేయండి, ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పులన్నీ తీర్చివేయండి నా తండ్రి. మీ బిడ్డలకి మీ రక్షణ కలిగించండి దేవా. ఆర్థిక సమస్యలు కొట్టివేసి సంపాదన దయచేయండి యేసు ప్రభా. దేవా నీ ప్రతి బిడ్డని సంపాదించే మార్గంలో నడిపించండి యేసు ప్రభా. అదేవిధంగా తండ్రి ఇంట్లో ఉంటున్న వృద్ధులకి, మహిళలకు మీ రక్షణ కలిగించండి దేవా. మరి నీ బిడ్డలు ఎంతమంది బయట వెళ్తున్నారో దేవా, వాళ్ళ రాకపోకలో మీరు తోడై ఉండండి యేసుప్రభ దేవా. మరి అదేవిధంగా నా తండ్రి వాళ్ళు వెళ్తున్న వాహనాల చుట్టూ మీ అగ్ని కంచెం వేయండి యేసుప్రభ దేవా. ఎటువంటి యాక్సిడెంట్స్ జరగడానికి వీలేదు నా తండ్రి యేసుప్రభ. అదేవిధంగా ఆడపిల్లల మీద ఎలాంటి అఘాయిత్యాలు జరగడానికి వీలేదు నా తండ్రి యేసుప్రభ. ప్రతి విషయంలో మీరు తోడు నీడుగా ఉండాలా యేసుప్రభ. ఆడపిల్లలకి మీ రక్షణ కలిగించండి, మీరు రెక్కల కింద భద్రపరచుకోండి నా తండ్రి. మీ నామానికి మహిమ గంట వహించుకోండి యేసుప్రభ. మీరు సహాయం దయచేయండి నా తండ్రి యేసుప్రభ. మీరే తోడు నీడుగా ఉండండి యేసుప్రభ దేవా. అదే విధంగా నా తండ్రి ప్రతి సమస్యను కాల్చివేయండి, ప్రతి సమస్యను కొట్టివేసి నిరంతరం మీ రెక్కల కింద భద్రపరచుకోండి నా తండ్రి దేవా. ఎంతమంది ఎన్ని అనారోగ్యాలతో మిమ్మల్ని మొరపెడుతున్నారో మీకు తెలుసు దేవా. వాళ్ళని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా. దేవా హార్ట్, లివర్, లంగ్స్, కిడ్నీస్ అనే ఏ అవయవానికి సంబంధించి ప్రాబ్లం ఉందో, అదేవిధంగా క్యాన్సర్తో ఎంతమంది బాధపడుతున్నారో దేవా, వాళ్ళందరినీ మీరు ముట్టి తాకి స్వస్థపరచండి. మీ రెక్కల కింద భద్రపరచుకోండి యేసుప్రభ. మీ రక్షణ నీడలో నడిపించండి యేసుప్రభ దేవా. మీ స్వస్థత వాళ్ళకి చేయండి యేసుప్రభ దేవా. యేసుక్రీస్తు నామములో నిరంతరం మీరు రెక్కల కింద భద్రపరచుకొని ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని మీరే కాచి కాపుదల దయచేయండి యేసుప్రభ. అదేవిధంగా దేవా పిల్లలు లేని వాళ్ళకి వాళ్ళ గర్భాన్ని ముట్టండి యేసుప్రభ. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని దయచేయండి యేసుప్రభ. అదేవిధంగా వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళకి దేవా యేసుక్రీస్తు నామములో మీరు నిర్ణయించిన వారిని జతపరచండి యేసుప్రభ. అదేవిధంగా తండ్రి యేసుప్రభ చదువుకుని ఎంతమంది నిరుద్యోగంగా ఉంటున్నారో దేవా మీకు తెలిసిన తండ్రి. ఆ నిరుద్యోగంని కొట్టివేసి దేవా మరి వాళ్ళకి ఉద్యోగాన్ని దయచేయండి యేసుప్రభ దేవా. నిరుద్యోగంగా ఉంటే దేవా యేసుప్రభ వాళ్ళ మైండ్లో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అట్లా ఉండకుండా ప్రతి వాళ్ళని దేవా వాళ్ళకి ఫీల్డ్కి సంబంధించిన మంచి జాబ్ దయచేయండి యేసుప్రభ. మీరు సహాయం దయచేసి ప్రతి విషయంలో దేవుడు ఆయన బిడ్డలు ఆయన రెక్కల కింద భద్రపరచుకొని కాచి కాపుదల దయచేసి సమస్తంని సాధ్యపరిచి క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి ఆమేన్. నా తండ్రి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయగలరని మనవి చేసుకుంటున్నాము. అదేవిధంగా మీ కామెంట్స్, మీ సమస్యలని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయగలరు. మేము వాటి గురించి తప్పక ప్రార్థన చేస్తాం.